అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మతం అని ప్రతి ఒక్కరు మతం మీద పడి చచ్చేదానికంటే మత గ్రంథాలు ఏవైతున్నాయో అవన్నీ చదవాలి. ఆ మత గ్రంథాలలో ఉన్న ప్రవచనాలు, భక్తి భావనలు, సాటి మానవుల ఎడల, తోటి మానవుల ఎడల ప్రవచనకర్తలు, లేకపోతే ఆ ఇమాములు, లేకపోతే ఆ ప్రవక్తలు, ఆ ఋషులు, మునులు, తపస్సిద్ధులు, మానవ సమాజ నిర్మాణమునకై అవసరమయ్యేటువంటి సూక్తులు మత గ్రంథాలలో ఏం చెప్పారో వాటిని చదివి ధ్యానం చేసి అనుసరించడం ముఖ్యం. మతం అని తోటి మానవుని హింసించడం, బాధపరచడం కాదు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం అభివృద్ధి చెందాలి అంటే మత గ్రంథాలలో ఏమున్నదో చదివి వాటిని అర్థం చేసుకొని అనుసరించే వారిగా ఉండాలి. కాబట్టి అది అర్థం చేసుకో. ఆ గ్రంథాలు చదవకుండా పైకి ఇది నా మతం 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 అని చెప్పి ఒక ఆవేశాన్ని, ఈర్ష్యలను, కక్షలను పెంచుకొని మతాన్ని మరి పట్టుకొని వేలాడే కంటే మనము మార్గదర్శములు జీవించడం మేలు. కాబట్టి ఈ మతాల మధ్యలో ఉన్నటువంటి విభేదాలని తొలగిపోవాలంటే మత గ్రంథాలలో ఉన్నటువంటి దైవ సారాంశాన్ని, దైవ ప్రవచనాలను, వాటన్నిటినీ అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, అనుసరించి జీవించినట్లయితే మనిషి శాంతియుతంగా సామరస్యంతో జీవించగలుగుతాడు. ఎప్పుడు మతం 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 మత గ్రంథాలలో ఏముందో తెలియదు, కానీ మతాలను పట్టుకొని మానవులు ఒకరి మధ్యలో ఒకరు దూరమైపోయి అనేకమైనటువంటి మారణ హోమాలు, భయంకరమైనటువంటి హింసలు, అనేకమైనటువంటి మానవత్వానికి విరోధమైనటువంటి చర్యలు చేస్తూ మానవులలో శాంతి లేకుండా పోతూ ఉన్నారు. శాంతి సమాధానం లేవు. పగలు, ద్వేషములు, ఈర్ష్యలు అవుతున్నాయి. కాబట్టి మతాలని వాటి మీద ద్వేషాలు పెంచుకునే దానికంటే మత గ్రంథాలను చదివి వాటిలో ఉన్న మంచిని స్వీకరించి మానవత్వం కలిగి జీవించితే అది మహా గొప్ప భాగ్యము. కాబట్టి అలాగున అందరూ జీవించడానికి, వాటిని చదివి అర్థం చేసుకొని వాటి ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. మతం ఎప్పుడు మనిషిని ద్వేషిస్తుంది, కానీ మత గ్రంథాలలో ఉన్నటువంటి ప్రవచనాలు మనిషికి ఎప్పుడు శాంతి సమాధానాన్ని కలగచేస్తాయి, సౌఖ్యము సౌభ్రాతృత్వాన్ని కలగచేస్తాయి, ఐక్యతను, ఆహ్లాదకరాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి మీరందరూ కూడా అలాగున మత గ్రంథాలు చదివి మంచితనాన్ని పెంచుకోండి. మానవుల మధ్యలో శాంతి సమాధానం నెలకొల్పండి.